ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 3వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఇక్కడ దావీదు గారు ఈ వాక్యం ద్వారా అందరినీ దీవిస్తున్నాడు అన్నమాట. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అనే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అన్నమాట. నిజానికి మన జీవిత యాత్రలో ఆకాశాలను భూమిని చేసిన దేవుని దీవెనలు మనతో ఉంటే మనకింకా కొదువేముంటుంది? ఏముండదు కదా. అంటే ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఇదే కదా, దేవుడు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, ఆ దీవెనలు నాకు కావాలి అనేగా ఆశపడతారు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే, భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని దీవించునుగాక అని చెప్తున్నాడు అనమాట దావీదు గారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాక్యం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.